మీరు ఎంత సంపాదించినా డబ్బు చేతిలో నిలబడట్లేదా? అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే మీ పర్సులో కేవలం ఈ ఒక్క వస్తువును ఉంచి చూడండి. రాత్రికి రాత్రే మీ అదృష్టం మారుతుంది. ధన ప్రవాహం మొదలవుతుంది. ఇది మూఢనమ్మకం కాదు, మన శాస్త్రాలు చెబుతున్న అద్భుత పరిహారం. అదేంటో తెలుసుకోవాలంటే ఈ వీడియోను చివరి వరకు చూడండి. అందరికీ నమస్కారం. మన జీవితంలో ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలన్నా, లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలన్నా మనం చేసే ప్రయత్నంతో పాటు చిన్న చిన్న ఆధ్యాత్మిక మార్పులు కూడా ఎంతో అవసరం. మన పర్సు కేవలం డబ్బులు పెట్టుకునేది మాత్రమే కాదు, అది మన ధనస్థానం. అక్కడ ప్రతికూల శక్తి ఉంటే డబ్బు ఖర్చవుతుంది, అదే సానుకూల శక్తి ఉంటే డబ్బు పెరుగుతుంది. ఇప్పుడు ఆ ఒక్క వస్తువు ఏంటో తెలుసుకుందాం. అది మరేదో కాదు, లవంగం, క్లోవ్. అయితే దీన్ని ఎలా పర్సులో పెట్టాలో ఒక పద్ధతి ఉంది. శుక్రవారం రోజు, లక్ష్మీదేవికి ఇష్టమైన శుక్రవారం నాడు ఈ పరిహారం చేయాలి. 2 లవంగాలు, విరిగిపోని మొగ్గ ఉన్న 2 లవంగాలను తీసుకోండి. ఎరుపు రంగు గుడ్డ, ఒక చిన్న ఎరుపు రంగు పట్టు వస్త్రంలో ఈ 2 లవంగాలను ఉంచి మూట కట్టండి. పూజ, మీ ఇంట్లోని పూజా గదిలో లక్ష్మీదేవి పటం ముందు ఉంచి, ధూపం చూపించి మీ కోరికను మనసులో కోరుకోండి. కేవలం లవంగమే కాదు, మీ పర్సులో అదృష్టం పెరగాలంటే ఇవి కూడా పాటించండి. చిరిగిన నోట్లు, పర్సులో ఎప్పుడూ చిరిగిన నోట్లు లేదా పాత బిల్లులు, చెత్త కాగితాలు ఉంచకండి. ఇది నెగటివ్ ఎనర్జీని పెంచుతుంది. బియ్యం గింజలు, లక్ష్మీదేవికి సమర్పించిన 21 అక్షింతలను, బియ్యం గింజలు ఒక చిన్న కవర్లో ఉంచి పర్సులో పెడితే అనవసర ఖర్చులు తగ్గుతాయి. వరుస క్రమం, నోట్లను ఎప్పుడూ చిందరవందరగా కాకుండా ఒక పద్ధతిలో పెద్ద నోటు నుండి చిన్న నోటు వరకు సర్ది ఉంచండి. నమ్మకంతో చేసే ఏ చిన్న పనైనా గొప్ప ఫలితాన్ని ఇస్తుంది. ఈ చిట్కాను పాటించి చూడండి, మీ జీవితంలో వచ్చే మార్పును మీరే గమనిస్తారు. మీకు ఈ సమాచారం నచ్చితే ఈ వీడియోను లైక్ చేయండి. మీ మిత్రులకు, కుటుంబ సభ్యులకు షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక, జ్యోతిష్య పరిహారాల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. సర్వేజన సుఖినో భవంతు.